ఏడ మీ ఉన్న పైసలన్నీ పోతున్నాయని. మీకు మంచిగానే ఉన్నారు, మీకేం తక్కువ లేదు, మీరేం రోడ్ల పైన కూడా పడలేదు, మీరు అందరు బాగానే ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, మీరు అందరు బాగానే ఉన్నారు. ఇంకా లగ్జరీ లైఫ్ లీవ్ చేయాలి, ఇంకా ఖర్చులకు సరిపోతలేవు. కాబట్టి ఇప్పుడు వచ్చి మా ఓటీటీ రెవెన్యూ అంతా దెబ్బతింటున్నది, మేము లావిష్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్న థాట్స్ తో వస్తున్నారేమో అని చెప్పి జనాలందరూ అంటున్న మాట ఇది. జనాలందరూ అంటున్నారు, ఎందుకంటే అక్కడ ఐబొమ్మ ఇచ్చిన వ్యాలిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకటే చెప్తున్నా, ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఫస్ట్ మీ బడ్జెట్ తగ్గించుకోండి. అంత బడ్జెట్లు పెట్టుకొని తీయాల్సిన అవసరం కూడా లేదు. అంత బడ్జెట్లు పెట్టుకొని మరి కంటెంట్ ఉంటుందా అంటే అది లేదు. చిన్న చిన్న సినిమాలు కొడుతున్నాయి కదా, చిన్న చిన్న సినిమాలు మంచి మంచి గ్రాఫిక్స్ని ఇస్తున్నాయి, మంచి మంచి విఎఫ్ఎక్స్ ఇస్తున్నారు, మంచి స్టోరీలు పట్టుకొస్తున్నారు. 5 రోజులు 10 రోజులు 20 రోజులు 30 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. మహావతార్ నరసింహ లేదా కొన్ని నెలలు ఆడింది సినిమా, ఒకప్పుడు 100 రోజులు ఆడితే ఎక్కువ. ఇప్పుడు ఆ సినిమా చిన్న బడ్జెట్తో వచ్చింది, మంచి కంటెంట్ తీసుకున్నది, అట్లెందుకు చేయలేరు మీరు? ఎలివేషన్లు ఇచ్చుకోవాలి, విఎఫ్ఎక్స్లు పెట్టుకోవాలి, డమ్మీలను పెట్టాలి, వాళ్ళని పెట్టాలి, వీళ్ళని పెట్టాలి. ఒక సినిమా తీస్తే 10 మంది యాక్టర్లను పెట్టుకోవాలి, వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చేసేయాలి. అట్లా పెట్టుకుంటే బడ్జెట్ ఎక్కువనే అవుతుంది. అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి జనాల పైన రుద్దుతారు.